Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So India England fourth T20 in Pune. దీంట్లో ఇండియా 15 రన్స్ తేడాతో గెలిచి ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కూడా గెలిచేసింది. అంత బాగానే ఉంది, బట్ కొంచెం కాంట్రవర్సీ ఉంది మీ విజయంలో. ఎందుకంటే కన్కషన్ సబ్స్టిట్యూట్, ఈ రూల్ గురించి మీకు తెలుసు. కన్కషన్ సబ్స్టిట్యూట్ ఎప్పుడు ఇస్తారు? హెడ్ ఇంజరీ అయినప్పుడు, తలకి దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అతని ప్లేస్లో ఇంకో ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శివం దుబేకి ఒక బౌన్సర్ తగిలిన తర్వాత అతని ప్లేస్లో ఇండియా బౌలింగ్ చేసేటప్పుడు హర్షిత్ రాణా వచ్చాడు. మామూలుగా మీకు రూల్ ఏంటంటే ఐసీసీ నిబంధనల ప్రకారం 1.2.8.1 ప్రకారం ఏంటంటే లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఉండాలి. అంటే ఏ రోల్ అయితే ఆ కన్కషన్ అయిన ప్లేయర్, కన్కషన్ ఇంజరీ అయిన ప్లేయర్ ప్లే చేస్తుంటాడో అలాంటి రోల్ ప్లే చేసే ప్లేయర్ని అతని ప్లేస్లో తీసుకురావాలి. కరెక్ట్గా మాట్లాడితే ఎవరు దానికి? రమణ్దీప్ సింగ్, అంతే కదా. అతను కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్, కొంత మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ శివం దుబే రోల్ లాంటిదే ఉంటుంది అతను. కానీ అతను తీసుకొస్తే ఏం ఉపయోగం? అతను పెద్దగా బౌలింగ్ అయ్యాడు కదా. హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. హర్షిత్ రాణా తన ఫుల్ కోటా వేశాడు, 3 వికెట్లు తీశాడు. అనేది మ్యాచ్ ఆడితే అవార్డు రాలేదు, కానీ ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. ముఖ్యంగా 19th ఓవర్ చాలా బాగా వేశాడు. 19th ఓవర్లో మ్యాచ్ డిసైడ్ అయిపోయింది, దాంట్లో కూడా వికెట్ తీశాడు. సో డెఫినెట్గా ఇంగ్లాండ్ కంప్లైంట్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ మ్యాచ్ నేను చూశాను, బట్లర్ ఏమైనా దాని మీద మెన్షన్ చేస్తాడు, చేయలేదు. బట్ ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఉన్నారు కదా, నిక్ నైట్ కానీ కెవిన్ పీటర్స్ కానీ, దే వర్ ఫ్యూరియస్. మైకేల్ వాన్ కూడా ట్వీట్ చేశాడు, ఎలా అవుతాడు లైక్ టు లైక్ అని, లైక్ ఫర్ లైక్ అని చెప్పి. మైకేల్ వాన్ ఎప్పుడు ఇలాంటి విషయాలు వెనకబడ్డు కదా. సో ఇంగ్లాండ్ వాళ్ళు ఖచ్చితంగా, ఇంగ్లాండ్ మీడియా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. సో అది ఎలా ఒప్పుకున్నారు? మ్యాచ్ రిఫరీ ఇక్కడ డిసైడింగ్ అదటి. ఐ థింక్ జవగల్ శ్రీనాథ్ ఈస్ ద మ్యాచ్ రిఫరీ ఫర్ దిస్. సో మరి మ్యాచ్ రిఫరీ ఎందుకు ఒప్పుకున్నాడు, ఎలా ఒప్పుకున్నాడు మనకు తెలియదు. అదైతే నాకు కూడా కరెక్ట్గా అనిపించలేదు. మనం సరే రూల్స్ ప్రకారం ఆడాలి, మనం రూల్స్ ప్రకారం ఆడాలి, అంతేగాని రూల్స్ మా చేతిలో తీసుకుంటామంటే కరెక్ట్ కాదేమో. హర్షిత్ రాణా ఆడించడం మంచిదే, ఎందుకంటే మనం ప్రతి మ్యాచ్లో కూడా ఇద్దరు సీమర్స్తోనే వెళ్తున్నాం, ఒక రెగ్యులర్ ఫ్రంట్ లైన్ బౌలర్ ప్లస్ హార్దిక్ పాండ్యా. అది మనకి ఇబ్బందిగా ఉంది. ఈవెన్ పవర్ ప్లేలో కూడా వాళ్ళిద్దరు 3 ఓవర్లు వేసిన తర్వాత 3 ఓవర్లు స్పిన్నర్స్ వేయాల్సి వస్తుంది. స్పిన్నర్స్ విత్ ఫీల్డ్ రెస్ట్రిక్షన్, వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో అలాంటప్పుడు థర్డ్ సీమర్ ఉంటే ఎంత బాగుంటుంది అని. హర్షిత్ రాణా అలాంటి ఒక థర్డ్ సీమర్ ఉంటే హీ బౌల్డ్ వెరీ వెల్. దట్ ఈస్ డెబ్యూ మ్యాచ్. కన్స్ట్రక్షన్ సబ్స్టిట్యూట్గా వచ్చి డెబ్యూ చేశాడు, 3 వికెట్లు తీశాడు, 31 రన్స్ ఇచ్చిన తన 4 ఓవర్లో. హీ బౌల్డ్ రియలీ వెల్. సో అతని ఎక్స్ట్రా పేస్ కానీ, అతని అగ్రెషన్ కానీ, అతని బౌన్సర్ కానీ అన్నీ పనికొచ్చాయి. సో ఇండియా 3 సీమర్స్తో వెళ్ళాలి అనేది మనకి క్లియర్గా అర్థమైంది. బట్ వాట్ ఎవర్, ఇది కాంట్రవర్సీ అయితే ఉంది. బట్ ఇండియా గెలిచేసింది. ముఖ్యంగా 181 మాత్రమే చేశారు మనవాడు. సార్ టాస్ ఓడిపోయారు. బట్లర్ 50-50 డెసిషన్ అన్నాడు టాస్ టైంలో. ముందు బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి, కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ముందుగా అతను బౌలింగ్ తీసుకున్నాడు. ఇండియా స్టార్టెడ్ వెరీ బ్యాడ్లీ. సెకండ్ ఓవర్లోనే 3 వికెట్లు పోయినాయి. సకీబ్ మహమ్మద్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఈ సిరీస్లో, మార్క్వుడ్ ప్లేస్లో వచ్చాడు. అతను అది ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. సంజు శాంసన్ మళ్ళీ వన్స్ అగైన్ ప్లేడ్ దట్ పుల్ షాట్ అండ్ కాట్ ఎట్ డీప్ స్క్వేర్. ఇది రొటీన్ అయిపోయింది. కనీసం ఈ డిడ్ నాట్ ఈవెన్ ట్రై టు ప్లే ఇట్ డౌన్. అంటే రిస్క్ రోల్ చేసి దాన్ని నేలబారుగాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పటిలాగే ఫీల్డర్ ఉన్నాడు, ఫీల్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని గాల్లో పెట్టాడు. సో అతను ఆ షాట్ ఆడాలా లేదా అనేది చూసుకోవాలి. ఆడినా కూడా దాన్ని వీలైనంత వరకు దాన్ని అవుట్ వెళ్ళకుండా సేఫ్గా కంట్రోల్తో, విత్ ఫుల్ ఆఫ్ కంట్రోల్తో పుల్ చేయాలి. అలా చేయకుండా అతను అవుట్ అవడం అనేది, ఈసారి సకీబ్ అవుట్ అయ్యాడు, ఇంతకుముందు జోఫ్రా అవుట్, అది వేరే విషయం. బట్ అతను అవుట్ అవ్వడం, అదే ఓవర్లో తిలక్ వర్మ అవుట్ అవ్వడం, సూర్యకుమార్ అవుట్ అవ్వడం. సో సూర్య అండ్ సంజు ఫామ్ ఇంకా మన ఇబ్బంది పెడుతున్నాం. తిలక్ అండ్ సూర్య ఇద్దరు కూడా డక్అవుట్ అయ్యారు. దే ఆర్ ట్రయింగ్ టు ప్లే సమ్ షాట్స్. ఒక వికెట్ పడింది ఆ ఓవర్లో, అయినా సరే ఎవరు తగ్గలేదు. తర్వాత వచ్చారు రింకు సింగ్, ఎర్లీగా వచ్చాడు. రింకు సింగ్ కూడా ఎక్కడ తగ్గలేదు. అతను కూడా ఛార్జింగ్ డౌన్ ద వికెట్ అండ్ ట్రైంగ్ టు ప్లే షాట్స్. అభిషేక్ శర్మకి చెప్పేది, అభిషేక్ ప్లేడ్ వెరీ వెల్. చేసి 29 రన్స్ కావచ్చు, కానీ ఈ కౌంటర్ అటాక్ ద బౌలర్, ఇంగ్లీష్ బౌలర్. సో వికెట్లు పడినా, 3 వికెట్లు పడినా
తగ్గేదేలే అన్నట్టుగా ఆడారు మనోళ్ళు. అది బహుశా మన టీంకి, ఎందుకంటే మ్యాచ్‌కి ముందు 10 డేస్ కట్టి చెప్పింది కూడా అదే. ఏంటంటే మేము ఇన్‌కన్సిస్టెన్సీ పట్టించుకోము. మేము ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతాం, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతాం అని చెప్పారు. సో అది గౌతీ బాల్ కావచ్చు, స్కై బాల్ కావచ్చు, వాటెవర్. సో అగ్రెషన్ అనేది కంటిన్యూ చేశారు. రింకు స్ట్రైక్ రేట్ పెద్దగా లేదు. తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయ్యాడు. బట్ ఇద్దరు కూడా. బట్ అభిషేక్ శర్మ వచ్చి ఒక 4 కొట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్పిన్ బాగా ఆడతాడని మనకు తెలుసు. కానీ నెక్స్ట్ అతను కూడా ఒక స్లాగ్ స్వీప్ అటెంప్ట్ చేసి, దేర్ ఇస్ ఫీల్డర్ అండ్ డీప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ ఉండగా అతన్ని ఛాలెంజ్ చేయడం తొందరగా అవుట్ అయిపోయింది. సో అభిషేక్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం టెన్షన్. శివం దుబే వచ్చాడు ఎర్లీగా. శివం దుబే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ బాల్కి అతనికి ఒక లైఫ్ దొరికింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో బట్లర్ షార్ప్ ఛాన్స్ అది, దాన్ని వదిలేశాడు. దాన్ని అతను ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాడు. రింకు సింగ్ 30 చేసి అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఇద్దరి మధ్య బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ హార్దిక్ అండ్ శివం దుబే. దే టుక్ ద ఇంగ్లాండ్ బౌలర్స్ టు ద క్లీనర్స్. సో బ్యూటిఫుల్ బ్యాటింగ్, క్లీన్ హిట్టింగ్, ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక రైట్ హ్యాండర్. హార్దిక్ పాండ్యా గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఎక్స్పర్ట్ అండ్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది అతను బ్యాటింగ్. సో హార్దిక్ పాండ్యా ఫుల్ ఫ్లో ఇస్ ఎ ట్రీట్ టు వాచ్. సో అతను పవర్ ఎలా జనరేట్ చేస్తాడు చూడడానికి, సన్నగా రివటలాగా ఉంటాడు కానీ భలే పవర్ జనరేట్ చేస్తాడు. సో హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. 176 స్ట్రైక్ రేట్ అవుతుంది. శివం దుబే మంచి పవర్ హిట్టింగ్ చేస్తాడు, ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ వైపు భారీ సిక్స్లు కొడతాడు. సో ఇద్దరు ఒకరు పోటాపోటీగా ఆడిన దాంతో ఏంటంటే మన ఎర్లీగా వికెట్స్ కోల్పోయి ఫస్ట్ 3 వికెట్స్ ఎర్లీగా సెకండ్ ఓవర్లోనే కోల్పోయిన తర్వాత కూడా ఇండియా మేనేజ్ టు డూ వెల్. సో వాళ్ళిద్దరూ ఆడిన తీరు వల్ల ఇండియాకి ఒక చెప్పుకోదగ్గ స్కోర్ 181 వచ్చింది. బట్ 181 వాజ్ దట్ ఎనఫ్? నేను ట్వీట్ కూడా చేశాను, కష్టం 20 రన్స్ షార్ట్ అని. కానీ వెన్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ బ్యాటింగ్ అదే అనిపించింది. బికాస్ ముఖ్యంగా ఫిల్ సాల్ట్ వాజ్ ప్లేయింగ్. ఇప్పుడు కొంత రిస్కీ షాట్స్ ఆడకుండా అతను కూడా చాలా స్ట్రైట్గా, చాలా మంచి షార్ట్ సెలక్షన్తో అతను బౌండరీస్ కొట్టడం. మరోవైపు బెంటకెట్ రెచ్చిపోయాడు. అతను రివర్స్ ఫ్లిక్స్ కొడతాడు, దిల్ స్కూప్స్ కొడతాడు, రకరకాల షాట్స్ అటెంప్ట్ చేస్తాడు. బౌలర్స్ అందరూ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేస్తాడు. బెంటకెట్ చాలా లేట్గా ఈ ఫార్మాట్లోకి వచ్చాడు కానీ హీఈస్ రియలీ లుకింగ్ వెరీ వెరీ గుడ్. సో బెంటకెట్ అండ్ ఫిల్ సాల్ట్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. బట్ మన స్పిన్నర్స్ అక్షర్ సాల్ట్ నోట్ చేశాడు, క్లీన్ బౌల్. అక్షర్ సాల్ట్ పూర్తిగా స్టంప్స్ వదిలేసి ఆడే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైం ఎస్కేప్ అయ్యాడు, సెకండ్ టైం గాట్ క్లీన్ బౌల్డ్. అండ్ రవి బిష్ణోయ్ గాట్ రీడ్ ఆఫ్ బెంటకెట్. దట్ చాలా ఇంపార్టెంట్ వికెట్, చాలా ఇంపార్టెంట్ వికెట్ బెంటకెట్ అప్పుడున్న ఫామ్లో. ఎందుకంటే పవర్ ప్లేలో 64 రన్స్ అయినా కొట్టేశారు వాళ్ళు. అంటే 10 రన్స్ పర్ ఓవర్తో స్టార్ట్ చేశారు. పవర్ ప్లేని ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఆ స్టేజ్లో ఇంగ్లాండ్ లుక్డ్ ఇన్ ఫుల్ కంట్రోల్. సో ఇంగ్లాండ్ ఈజీగా గెలిచేస్తుంది మ్యాచ్ అనిపించింది పవర్ ప్లేలో ఓపెనర్స్ ఇద్దరు ఆడిన తీరు చూస్తుంటే. కానీ ఆ తర్వాత వికెట్స్ పడ్డాయి. బట్లర్ని కూడా బిష్ణోయ్ అవుట్ చేశాడు. సో అక్కడ బ్రేక్స్ పడ్డాయి. బట్ దిస్ మ్యాన్ హ్యారీ బ్రూక్, మనం ఎప్పుడు అసలు వస్తే స్పిన్నర్స్ ఆడుతుంటే చాలా కామికల్గా అనిపించేది మనకి. 3 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఈ సిరీస్లో. కానీ ఇక్కడ మాత్రం అతను కౌంటర్ అటాక్ చేశాడు. హీ హిట్ హిజ్ వే అవుట్ ఆఫ్ ట్రబుల్. సో చాలా బిజీగా సింగిల్స్ తీయడం, స్ట్రైక్ రొటేట్ చేయడం, వరుణ్ చక్రవర్తి మీద కూడా అతను ఎదురుదాడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అతని టాలెంట్ అల్టిమేట్గా బయటపడింది. ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్. మేబీ ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ మీద అతను ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ ఇక్కడ దాన్ని జయించగలని ప్రూవ్ చేశాడు. దట్ షోస్ హిస్ క్లాస్. సో ఎప్పుడైతే మనకు వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ నుంచి బయటపడదు. సో ఇక్కడ మన స్పిన్నర్స్ చాలా బాగా ఆడాడు. ఒక ఇంపార్టెంట్ 50 చేశాడు. దాంట్లో ఫుల్ ఆఫ్ షాట్స్. అతని క్లాస్, అతని పెడిగ్రీని సూచించే ఇన్నింగ్స్ అది. సో బట్ అదర్ ఎండ్లో అతనికి సపోర్ట్ అస్సలు లభించలేదు. అతను కూడా వరుణ్ చక్రవర్తి 15th ఓవర్ 16th ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో అనవసరంగా వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్ అది. వరుణ్ చక్రవర్తి వరకు వికెట్స్ రాలేదు, కొంచెం రన్స్ కూడా బాగానే ఇచ్చాడు. ఆ ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోయింది. వరుణ్ రన్ రేట్ కూడా అంత దూరంగా వెళ్ళలేదు. కానీ అనవసరంగా ఒక పెద్ద గ్లోరీ షాట్ కోసం వెళ్ళి డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అదే ఓవర్లో మరొక వికెట్ కార్స్ కూడా అవుట్ అయిపోయాడు. సో వరుణ్ చక్రవర్తి మళ్ళీ అగైన్ గాట్ వికెట్స్. సో ఎప్పుడైతే ఆ డబుల్ వికెట్ వచ్చిందో ఇంగ్లాండ్ ట్రబుల్లో పడింది. ఇంకా వాళ్ళకి పెద్ద బ్యాటింగ్ లేదు. జేమీ వార్టన్ కొంత ట్రై చేశాడు కానీ అతని నుంచి కాలేదు. అతను 19th ఓవర్లో ఆదిల్ రషీద్కి స్ట్రైక్ అయిపోవడానికి, ఆదిల్ రషీద్ వచ్చి రావడానికి 6 కొట్టాడు హర్షదీప్ బౌలింగ్లో. సో అలాంటి ప్లేయర్ని అతనికి సింగిల్ ఇవ్వకుండా చేయడంతో 19th ఓవర్లో 6 రన్స్ మాత్రం వచ్చాయి. సో
సో లాస్ట్ ఓవర్లో ఐ థింక్ 18 రన్స్ అని కొట్టాలి, 19 రన్స్. బట్ లాస్ట్ ఓవర్ హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ, బికాజ్ లాస్ట్ వికెట్ మాత్రం ఉంది. సో ఆదిల్ రషీద్ అండ్ సాకిబ్ మహమూద్ విన్నిచ్చే పరిస్థితే లేదు. సో మన వాళ్ళు కాస్త మొదట్లో కాస్త తడబడిన ఒక గ్రేట్ ఎస్కేప్గా గెలిచేశారు మ్యాచ్ని. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శివం దుబేకి ఇచ్చారు. కన్కషన్ వల్లనేమో బహుశా అతను తీసుకోలేదు మరి, అతను బికాజ్ ఇట్స్ ఇంజర్డ్. సో గతంలో ఒకసారి మీకు గుర్తుందో లేదు, 2020లో ఇలాగే రవీంద్ర జడేజా ప్లేస్లో యుజ్వేంద్ర చహల్ని తీసుకొస్తే అప్పుడు ఆస్ట్రేలియా అబ్జెక్ట్ చేశారు కన్కషన్ సబ్స్టిట్యూట్గా. అప్పుడు చహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అప్పుడు కూడా 3 వికెట్లు వచ్చినాయి. ఇప్పుడు హర్షిత్ రాణికి అలా 3 వికెట్లు వచ్చాయి, అప్పుడు చహల్కి 3 వికెట్లు వచ్చాయి. అసలు ఆ కన్కషన్ టైంలో అతనికి ఇంజరీ అయినట్టుగా మాకేం అనిపించలేదు, అతను బాగానే ఉన్నాడు అనేది మెయిన్ అబ్జెక్షన్. అది కూడా అది లైక్ టు లైకే, ఎందుకంటే చహల్ ఈజ్ స్పిన్ బౌలర్ లైక్ జడేజా. కానీ ఇక్కడ మాత్రం శివం దుబే ఈజ్ ఎ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ ఆల్రౌండర్, పార్ట్ టైమ్ మీడియం పేసర్. అండ్ హర్షిత్ రాణా ఈజ్ ప్యూర్ బౌలర్, ప్యూర్ స్ట్రైక్ బౌలర్, ఫాస్ట్ బౌలర్. సో ఎలా లైక్ టు లైక్ అవుతారు నాకైతే అర్థం కాలేదు. మరి దీని మీద రేపు చర్చ జరుగుతుంది. రేపు ఇంగ్లాండ్ మీడియా వాళ్ళు ఇలాంటివి చాలా హైలైట్ చేస్తారు, చాలా చర్చ జరుగుతుంది, వేరే విషయం. బట్ ఇండియా మొత్తం మీద 4 మ్యాచ్ సిరీస్లో 3-1తో గెలిచేశారు. మన బ్యాటింగ్లో ఉన్న డెప్త్ మరొకసారి ప్రూవ్ అయింది. చాలా డెప్త్ ఉంది మనకి. ఆ డెప్త్ వల్ల మనకి ఆ ఫినిషర్స్, 3 ఫినిషర్స్ బాగా ఆడారు. ఫినిషర్స్ ముఖ్యం కదా, లాస్ట్ 2 మ్యాచెస్లో మనం మిస్ అయ్యాం ఫినిషర్స్. రింకు సింగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శివం దుబే, దే ఆర్ వెరీ గుడ్ ఫినిషర్స్. సో ఆ ఫినిషర్స్ ఎంత బాగా పనికొస్తారనేది ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. దట్ వే చాలా పాజిటివ్గా మనం ఈ మ్యాచ్ని తీసుకోవాలి. విత్ ఇలాంటి కాంట్రవర్సీలు ఉంటూనే ఉంటాయి కదా.